ఉంటాడు, లేకపోతే ఒక రకంగా చులకన చేసినట్టు మాట్లాడము, లేకపోతే ఎందుకు ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడని ఇవాళ కూడా అన్నాడు. సిరిసిల్ల దీంట్లో కోవర్టు పాలన జరుగుతోంది చంద్రబాబు నాయుడు దీనికోసం అని. సో ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో లోకేష్ని కేటీఆర్ కలిశాడు, 3 సార్లు కలిశాడు, అర్ధరాత్రి కలిసి డిన్నర్కి వెళ్ళాడు, సంథింగ్ మీరు ఫాలో అయ్యారు కదా. అంటే ఇది అనాలని అన్నారా లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ నిజంగానే కలిస్తేనే అన్నారా? లేదండి, దీంట్లో చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది కూడా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ అనేది మా పేటెంట్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అనుకున్నది. ఉద్యమంలో అట్లా వచ్చింది వాళ్ళకి. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా, బీజేపీ బిల్లును సపోర్ట్ చేసినా అల్టిమేట్గా బీఆర్ఎస్లో పోయింది. ఒకసారి అధికారంలోకి వచ్చిండ్రు. కానీ వాళ్ళ చేష్టల వల్ల, వాళ్ళు చేసిన అధికార దాహం అనుకోండి, ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేయడము, ప్రజాస్వామిక విలువలను మొత్తం నష్టం చేయడం, తెలంగాణ ప్రజలు ఎటువంటి ట్రాన్స్పరెంట్ వ్యవస్థ మాకు ఉండాలి పరిపాలన అనే దానికి వ్యతిరేకంగా వీరు పరిపాలన చేసి అల్టిమేట్గా వీళ్ళు చేసిన ఘోరమైన తప్పు ఏంటి అంటే టీఆర్ఎస్ పేరును మార్చి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని తెలంగాణకున్న పేగుబంధాన్ని తెంచేసుకున్నారు. కావాలని తెంచేసుకున్నారు. ఎందుకు అంటే మేము పక్క రాష్ట్రాల్లో మాకు ఎంపీ సీట్లు కావాలి, నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బుట్టలో పెట్టుకొని అక్కడ 25 నాకు వచ్చేసినాయి, మిగతా రాష్ట్రాల్లో 10-15 జమ చేసుకొని మొత్తం 40-50 సీట్లు నాకు వచ్చేస్తే నేను ఢిల్లీలో కూర్చొని సంకీర్ణ ప్రభుత్వంలో నేను ప్రధానమంత్రినో ఉప ప్రధానమంత్రినో కావాలని చెప్పి చాలా పెద్ద స్కెచ్. తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి, నీళ్ళని తాకట్టు పెట్టి, మన హక్కులను తాకట్టు పెట్టి కేసీఆర్ ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. తెలంగాణ ప్రజలు గమనించిండ్రు, బండకేసి కొట్టిరు రాజకీయంగా. సో ఇప్పుడు మళ్ళీ లేవాలి అంటే తెలంగాణ అంటించుకోవాలంటే అంటుకుంటలేదు. ఎన్ని చేసినా కూడా మీరు తెలంగాణకు ప్రతీకలని అనుకోవట్లేదు. ఒకవైపు బిడ్డ లిక్కర్ స్కాము, వీళ్ళ ఆంధ్ర బిల్డర్లతోటి, ఆంధ్ర కాంట్రాక్టర్లతోటి, ఆంధ్ర సినిమా నటులతోటి వీళ్ళ అంట కాసుకొని పోవుడు, వ్యాపారాలు చేసుడు, ఇప్పటిదాకా మనం మాట్లాడి అవన్నీ కూడా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసినా లేస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న ముఖ్యమంత్రిని యాంటీ తెలంగాణకు ప్రూవ్ చేయాలి, లేదా చంద్రబాబు నాయుడుకు ప్రూవ్ చేయాలి అని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి 2001వ సంవత్సరం వరకు టోటల్గా తెలుగుదేశం పార్టీలో అంతర్లీనమై వాళ్ళ ట్రైనింగ్ క్లాసెస్ చెప్పుకుంటూ, స్ట్రాటజీ మీటింగ్లలో ఉంటూ, చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని అన్ని కాన్సెప్ట్ నేనే ఇచ్చినా అని మాకే చెప్పిండు ఎన్నోసార్లు కూర్చోబెట్టి. అరే వాళ్ళకున్న బంధం ముందు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకున్న బంధం ఏందండి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారికి ఏం బంధం ఉంది చంద్రబాబు నాయుడు తోటి? ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు 2007లో, అది కూడా ఇండిపెండెంట్ గా. 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఎమ్మెల్యే గెలిచిండు. గెలిచిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది నాయకులలో ఈయనొకడు, అంతే కదా. చిన్న వయసు, ఆ వయసులో ఎవరు కూడా పార్టీ నాయకుడు అంటే శ్రద్ధతోటి ఉంటారు. మేము కూడా టీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ను గురువుగా గొప్పగా భావించుకునే వాళ్ళం, దాంట్లో తప్పేముందండి. ఒకసారి మాకు కూడా పరిణితి చెందినాక నువ్వు రైటా రాంగా అనుకొని మా ఇండిపెండెంట్ డెసిషన్స్ మేము తీసుకుంటాం. అయితే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి అటు పోయినాక రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉందండి? ఆ పార్టీ నుంచి బయటికి వచ్చే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం తెచ్చుకున్నాడు కదా. టీడీపీకి ఆగర్భ శత్రువు లాంటి కాంగ్రెస్ పార్టీలో వచ్చిండు, మెప్పించుకున్నాడు, సీఎం అయిండు కదా. నిజమే. ఇప్పుడు అన్ని కూడా మర్చిపోవాలంటే ఎట్లా మర్చిపోతామండి మేము? అవును నిజమే. ఇప్పుడు లోకేష్ ని కేటీఆర్ కలిశాడని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నదా, అది ఏంటి నిజమా లేకపోతే? ఒకటండి, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ స్ట్రాటజీ. మేము ఉన్నాం 2009 ఎలక్షన్, దిలీప్ గారు కూడా ఉన్నారు. దిలీప్ గారినేమో తెలుగుదేశం పార్టీతో పోయి పొత్తు గురించి మాట్లాడిపో అని చెప్పి అన్నను అక్కడ పంపిస్తాడు. అవన్నీ ఆయన మాట్లాడతాడు. మమ్మల్ని ఏమో ప్రజారాజ్యం దగ్గరికి పోండి అని చెప్పి ఇక్కడ మాట్లాడిస్తాడు. ఇంకోరినేమో ఢిల్లీకి పంపిస్తాడు. ఇవన్నీ కూడా ఏంది అంటే అన్ని పావులు కూడా ఆయన్ని కదపాలని చూస్తాడు. నేను అడిగింది మీరు చెప్పు, లోకేష్ దగ్గరికి కేటీఆర్ వెళ్ళాడా? ఇదే చెప్తున్నా, దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదా ఇప్పుడు. కాబట్టి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటారు, ఎవరికైనా శాస్త్రాంగం చేస్తారు. వాళ్ళకప్పుడు ఇజం కానీ తెలంగాణ కానీ ఏది అడ్డు రాదు. కానీ అధికారంలో కూర్చున్న తర్వాత ఇక వింత పోకడలు పోతారు. అన్ని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని కలవడం కాదు. కానీ ఒకవైపు మిమ్మల్ని కోవర్టు చంద్రబాబు నాయుడు కానీ అంటూ, ఒకవైపు ఆయన అక్కడ కలిశాడు అనేసరికి మీరు ఇందాక అన్నట్టుగా సీఎం స్థానంలో కూర్చున్న వ్యక్తికి చాలా ఇన్పుట్స్ వస్తాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. సీఎం గారు ఓపెన్గా ఆ మాట 2-3 సార్లు అన్నారు అంటే ఖచ్చితంగా ఏదో సందర్భంలో ప్రత్యేకంగా కలిసిండా, అనుకోకుండా కలిసిండా, పెళ్లిలో కలిసిండా, మిత్రుని ఇంట్లో కలిసిండా, ఖచ్చితంగా కలిసే ఉంటాడు.
కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడైతే శిష్యుడు అని చెప్పి ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నాడో అయ్యా నువ్వు కూడా ఈ పని చేసినావు అని చెప్పి ఆయన ఎక్స్పోజ్ చేసాడు. రైట్. అంటే ఇది 3 సార్లు స్ట్రెచ్ చేసి అన్నారు, 3 సార్లు కలిశాడు లోకేష్ని కేటీఆర్. పైగా అర్ధరాత్రి డిన్నర్ మీటింగ్ పెట్టుకొని కలవాల్సినంత అవసరం ఏముంది చీకట్లో అనేది కూడా రేవంత్